వెల్కమ్ టు మెగా 9. గత 25 ఏళ్లుగా బాలీవుడ్ లో సూపర్ స్టార్లుగా ఎదిగింది కేవలం ఇద్దరే అంటే మీరు నమ్మగలరా? ఎస్, నమ్మి తీరాల్సిందే. హృతిక్ రోషన్, రణబీర్ కపూర్లు మాత్రమే ఇప్పుడు స్టార్ హీరోలుగా బాలీవుడ్ ను ఏలుతున్నారు. ఈ మధ్య కాలంలో బీ టౌన్ లో చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చినా సూపర్ స్టార్ రేంజ్ కు మాత్రం చేరుకోలేకపోయారు. కానీ ఇప్పుడు మేహూనా అంటూ వరుస హిట్లతో, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో విమర్శకులను సైతం మెప్పిస్తూ విక్కీ కౌశల్ బాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా అవతరించాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఛావా మూవీతో విక్కీ బాలీవుడ్ ను ఫిదా చేస్తున్నాడు. మరాఠా ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో విక్కీ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఖాందాన్ల అడ్డాతో కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా బాలీవుడ్ నెక్స్ట్ సూపర్ స్టార్ హీరోగా ఎదిగిన విక్కీ కౌశల్ సినీ జర్నీ గురించి డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంబైలోని ఓ ఫైట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ కొడుకే ఈ విక్కీ కౌశల్. ఆల్మోస్ట్ ఒక మురికివాడ లాంటి ప్రాంతంలో ఉండే హాస్టల్స్ లాంటి బిల్డింగ్స్ లో ఉండే వందలాది కుటుంబాల్లో వీరిది కూడా ఒకటి. స్టడీస్ కంప్లీట్ కాగానే సినిమాల మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు విక్కీ. దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా తన జర్నీని స్టార్ట్ చేశాడు. ఆ సినిమాల్లోని చిన్న చిన్న క్యారెక్టర్స్ లో కనిపించాడు. తర్వాత మస్తాన్ మూవీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత తన గురువు తీసిన రమన్ రాఘవ్ 2.0లో హీరో లాంటి విలన్ క్యారెక్టర్ తో విక్కీకి బ్రేక్ దొరికింది. సంజయ్ దత్ బయోగ్రఫీ ఆధారంగా వచ్చిన సంజు మూవీలో అతని ఫ్రెండ్ క్యారెక్టర్ లో విక్కీ కనిపించాడు. ఈ సినిమాతో అవార్డులతో పాటు ఆడియన్స్ లోనూ క్రేజ్ ఏర్పడింది. అయితే హీరోగా విక్కీని బాలీవుడ్ లో నిలబెట్టిన సినిమా మాత్రం యూరీ ది సర్జికల్ స్ట్రైక్ మాత్రమే. ఈ మూవీలో విక్కీ నటనకు నేషనల్ అవార్డు దక్కింది. యూరీ ది సర్జికల్ స్ట్రైక్ విక్కీ కౌశల్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. అందులో మిలిటరీ కమాండోగా విక్కీ యాక్టింగ్ సూపర్. ఈ మూవీలో సర్దార్ ఉద్దాం పాత్ర కోసం విక్కీ పడిన కష్టం తెరపైన స్పష్టంగా కనిపించింది. 40 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించడం కోసం విక్కీ ఎంతగానో తప్పించాడు. దానికోసం విక్కీ 14 కేజీల బరువు తగ్గి ఆ తర్వాత అంతే బరువు పెరిగాడు. ఉద్దామ్ సింగ్ జర్నీలో ఆ చేంజెస్ ను స్పష్టంగా చూడొచ్చు. ఆ పాత్ర చేస్తున్నప్పుడు శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెబుతుంటాడు విక్కీ. అందుకే అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక భారతదేశ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానెక్షా జీవిత కథ సామ్ బహదూర్ లో ఒదిగిపోయాడు విక్కీ కౌశల్. కేవలం ఆ పాత్రలో జీవించేందుకే 2-3 ఏళ్లు సాధన చేశాడు. గంటల తరబడి మానెక్షా వీడియోలను, ఆయన గురించిన ఆర్టికల్స్ ని, పుస్తకాలను చదివేవాడు. మానెక్షా నడక, నడవడిక, మాట తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. దానికోసం ఎంతో రీసెర్చ్ చేశాడు విక్కీ. అంతేకాదు, స్వయంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసి ఎన్నో విషయాలు నోట్స్ రాసుకునేవాడని తాను పడిన శ్రమను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు విక్కీ కౌశల్. ఇప్పటి వరకు విక్కీ చేసిన సినిమాలు ఒక లెక్కైతే ఛావాది మరో లెక్క. దాదాపు 2.5 గంటల ఛావా సినిమాలో విక్కీ రాజుగా రాజసం ప్రదర్శించిన తీరు విమర్శకులను సైతం ఫిదా చేసేసింది. శత్రుసేనలపై రుద్రతాండవం చేశాడు. మాట తూలిన సహచరులను కోపంతో గద్దించాడు. భార్యకు ప్రియసకుడిగా కనిపించాడు. ఇలాంటి సంభాజీ పాత్ర కోసం తనని తాను ఓ శిల్పిలా చెక్కుకున్నాడు విక్కీ. వీరుడిలా కనిపించేందుకు 100 కేజీలకు పైగా బరువు పెరిగాడు. అక్కడితో ఆగిపోయాడా? గుర్రపు స్వారీ, కత్తిసాము, ఇలా ఓ యోధుడి పాత్రకు ఏది కావాలో దానికోసం కఠోరంగా శ్రమించాడు. అది స్క్రీన్ పై 100% కనిపించేలా చేశాడు. ఛావా స్టోరీ లైన్ లో అక్కడక్కడ ఇబ్బందులు పడినా విక్కీ తన ఆరాతో అవేవీ కనపడనీయకుండా చేశాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎ రియల్ హీరో. ఛావాతో విక్కీ కొట్టిన హిట్ తో ఇప్పటి వరకు బాలీవుడ్ ఏలుతున్న ఖాన్లు కూడా ఒక్కసారిగా కంగుతున్నారు. తమ పని ఖతమే అని ఆలోచనలో పడ్డారు. చారిత్రక ఘట్టాలు, సంఘటనలు స్కూల్ బుక్స్ లో చెప్పినంత ఈజీగా సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించడం అంత తేలికైన విషయం కాదు. ఆ సీన్స్ పండాలంటే హీరో ఆ కథలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే. అప్పుడే ఆ చిత్రానికి ప్రాణం వస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లో అదే పని చేస్తున్నాడు విక్కీ కౌశల్. ఛావా మూవీని అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. దీంతో ఇప్పుడు విక్కీ కౌశల్ పేరు పాన్ ఇండియా ఫిలిం వర్గాల్లో మారిమోగిపోతుంది. అయితే విక్కీ ఛావాతో ఆగిపోయే రకం కాదు. తనలో చేవ ఉన్నంత వరకు చేసే రకం. భవిష్యత్తులో మరిన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ విక్కీ నుంచి రావడం ఖాయం.